లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. హెజ్బుల్లాపై సైనిక చర్యల్ని మరింత పెంచాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దక్షిణ తూర్పు లెబనాన్ ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడుల్లో దాదాపు 31 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ మధ్యలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇదే అత్యంత భారీ బాంబు దాడుల్లాగా భావిస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ సైన్యం హెజ్బుల్లాకు చెందిన 100కు పైగా మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, కమాండ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. హెజ్బుల్లా కార్యకలాపాలు గుర్తించిన ప్రాంతాల్లో తీవ్ర వైమానిక దాడులు నిర్వహించింది. బెకా లోయలోని మష్గారా గ్రామంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల మధ్య నుంచి మహిళలు, చిన్నారులు సహా 11 మృతదేహాలను వెలికితీశారు. మరో 15 మంది గాయపడ్డారు. 7 ఏళ్ల బాలుడు మహమ్మద్ను రక్షణ సిబ్బంది గంటల తరబడి శ్రమించి శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీశారు. అయితే అతని తండ్రి, 2 సోదరీమణులు దాడిలో మృతి చెందినట్లు సమాచారం.